ప్రతిరోజు పోయి నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చేవారు. ఒకరోజు గంధర్వులు వస్తే వాళ్ళ మాయలో పడిపోయింది అని అనుకుని జమదగ్ని ఏమంటాడంటే, ఈ రేణుకను చంపేరా అని అంటాడు. ముగ్గురు పిల్లల్లో ఒకడైనటువంటి పరశురాముడు సరే నాన్న నేను చేస్తాను అని చెప్పి ఆమె తల నరికేస్తాడు. ఆమె తల నరికేసిన సమయంలో సరే నా కొడుకు నా మాట విన్నాడని చెప్పి నేను నీకు వరాలు ఇస్తాను చెప్పురా ఏం కావాలో అని అంటే, మా అమ్మ తిరిగి రావాలి అని అంటాడు. మీ అమ్మని తిరిగి రావాలి అని అంటే మరి తలకాయ తీసుకొని వచ్చావు కదా, మొండెం ఏది అని అంటే, సరే నేను మొండెం తీసుకొని వచ్చిస్తాను నీకు అని చెప్పి ఒక శూద్ర జాతి స్త్రీ, ఒక అస్పృశ్యురాలు, దాసులు, దస్యులు, మ్లేచ్చులు అని ఎవరినైతే పిలిచారో, నల్లగా ఉంటారు ఇంత బండగా ఉంటారు అని ఎవరినైతే పిలిచారో, ఒక అమ్మాయి, ఒక స్త్రీ అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటే వెళ్ళి దాన్ని తల నరకరా అని అంటే తల నరికాడు. అదే ఈ ఎల్లమ్మ. ఆ తల నరికి తీసుకొని వచ్చి రేణుక తల తీసుకెళ్లి ఆమెకు పెట్టి, ఆ సమయంలో ఆమె బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలుసుకోకుండా ఆమె పరిగెట్టినప్పుడు రేణుక ఈ భూమి చీల్చబడి ఆమెను మింగేస్తుంది. అలా నగ్నంగా పరిగెడితే భూమి మమ్మల్ని తీసుకుంటుందిరా, మిమ్మల్ని తీసుకుంటుందిరా, మిమ్మల్ని తీసుకుంటుందిరా అని చెవులలో రింగులు తిరిగేట్లుగా కొన్ని వేల సంవత్సరాలు చెప్పారు. కాబట్టి బట్టలిప్పిపోయి మనము ఆరాధన చేస్తే మనము స్వీకరింపబడతాం అని నేర్పించారు. అది దీని వెనుకున్నటువంటి పుక్కిటి పురాణం. కానీ క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు? నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అన్నారు. నువ్వు దేవుడు తన పోలికలో నిన్ను చేసుకున్నాడు అని చెప్పారు. నీకు బ్రతికే హక్కు ఉందని చెప్పారు. నువ్వు బట్టలు కట్టుకునే హక్కు ఉందని చెప్పారు. నువ్వు వాళ్ళ ముందు నాట్యం చేయక్కర్లేదు అని అన్నారు. వాళ్ళ ముందు నాట్యం చేసి నీ ఆత్మాభిమానం చంపుకోక్కర్లేదు అని అన్నారు. వారికి బట్టలు కప్పారు. అలాంటి దేవుడు వద్దు నాకని ఎందుకంటా నేను? తప్పకుండా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని రాజ్య స్థాపన. దేవుని రాజ్య స్థాపన అంటే బైబిల్ పట్టుకొని 2-3 మాటలు చెప్పటం కాదు. దేవుని రాజ్య స్థాపన అంటే ఇలాంటి సోషల్ ఈవిల్స్కు వ్యతిరేకంగా పోరాడగలగటం. హామీ కార్మికాయలు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు మన కోసం పోరాడారు. కాబట్టి మన స్త్రీలు పై వస్త్రం ధరించుకుంటున్నారు, మన స్త్రీలు సరిగ్గా బట్టలు కట్టుకుంటున్నారు. కేరళలో అదే ప్రాంతం, అదే వివక్ష. మదురై ప్రాంతంలో అదే వివక్ష. పై వస్త్రం ధరిస్తే చనులు కోసినటువంటి, స్తనాలు కోసినటువంటి చరిత్ర ఈ దేశంలో లేదా అని ప్రశ్నించండి. బట్టలు తీయడం నీ సంస్కృతి అయితే బట్టలు కప్పడం మా సంస్కృతి. బట్టలు కప్పే సంస్కృతి తప్పు అయితే తప్పే చేస్తామని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ జోగిని వ్యవస్థ అన్నది తమిళనాడులో దేవరాడియార్ అని పిలిచారు. అలాగే ట్రావెన్కోర్ ప్రాంతంలో కుడిక్కార్లు అని పిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో దోగములు, సానిలు అని పిలిచారు. కన్నడ స్పీకింగ్ ప్రాంతంలో బసవిలు అని పిలిచారు. గోవా ప్రాంతంలో భావనిలు, భవినీలు అని పిలిచారు. మహారాష్ట్ర ప్రాంతంలో జోగతీలు, జోగినీలు అని పిలిచారు. ఈ వ్యవస్థ ఆన్ పేపర్ మీద ఈ రోజు లేదు, కానీ ఈ రోజుకు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ